హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత వ్లాగ్స్ 99. ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియోలో నేను సంకటహర చతుర్థి పూజ ఎలా చేస్తారు, దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్గా సంకష్ట అంటే కష్టాలు, హర అంటే తొలగింపు. సో ఈరోజు ఉపవాసం ఉండి ఆ గణేశుడికి భక్తితో ప్రార్థిస్తే మన కష్టాలు బాధలు తొలగిపోతాయి అంటారు. ఈ సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత 4 days ఆర్ 3 daysకి వస్తుంది. ఇది ట్యూస్డే వస్తే అంగారక చతుర్థి అని అంటారు. సో ఇది శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తే చాలా మంచిది. నేనైతే మార్నింగే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇలా కడపలన్నిటికీ ముగ్గులు పెట్టుకొని నేనైతే సంకటహర చతుర్థి రోజునే పూజ గది అంతా దేవుళ్ళకి అభిషేకం చేసుకుంటాను. ఇలా గణేశుడికి అభిషేకం చేసుకున్న తర్వాత ఆ పీటకి స్వస్తిక్ అని రాసుకొని గణపతిని పెట్టుకుంటాను. తర్వాత ఇలా వస్త్రం రెడీ చేసుకొని దేవుడికి ఆ గణేశుడికి వస్త్రాన్ని పెట్టుకుంటాను. ఈ పూజని మనము 11 months ఆర్ 21 months ఉంటారు. మన కోరిక ఏంటో దేవుడికి చెప్పుకొని 11 months ఆర్ 21 months ఉండాలి. నేనైతే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారు. ఆ గణేశుడికి కొబ్బరి నూనె అంటే చాలా ఇష్టం అని అంటారు. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తాను. తర్వాత ధూపం నైవేద్యం చూపిస్తాను. నేనైతే నైవేద్యానికి ఫ్రూట్స్ బెల్లము పెడతాను మార్నింగ్. ఈవినింగ్ అయితే మహానైవేద్యం స్వీట్స్ ఏదైనా చేస్తాను. ఈ రోజునైతే మనము డే అంతా ఉపవాసం ఉండాల్సి వస్తుంది. నైట్ మనము వంట చేసుకొని తినొచ్చు. తర్వాత నేను ఫ్లవర్స్ని పెట్టుకుంటున్నాను ఆ దేవుడికి. చూడండి, డెకరేషన్ అంతా అయిపోయింది. తర్వాత మనము ఓం గం గణపతి అంటూ అక్షంతలు తీసుకొని చేతిలోకి 108 times వేయాలి. కుదిరితే మీకు గణేష్ అష్టోత్తరం కానీ కూడా చదువుకోవచ్చు. టీవీలో అయితే సాంగ్స్ పెట్టుకోండి, అవి వింటూనే ఉండండి. ఆ గణేశుడి నామస్మరణ అనేది చేసుకుంటూ ఉండండి. ఇలా ఎర్రని అక్షంతలు అంటే గణేశుడికి ఇష్టం కదా, ఆ అక్షంతలని రెడీ చేసుకోండి. కొంచెం కుంకుమ, పసుపు, నెయ్యి కలుపుకొని తర్వాత ఇలా అక్షంతలు తీసుకొని చేతిలోకి సంకటహర గణేష స్తోత్రం అని ఉంటుంది, అది మీకు వీలైనన్ని సార్లు చదువుకోండి. ఇలా దీపంకి కూడా కొన్ని అక్షంతలు పెట్టుకోండి, పూలు అక్షంతలు. తర్వాత పసుపుతో గౌరమ్మని చేసుకోండి. పసుపుతో గౌరమ్మని అయితే చేసుకోవాలి కంపల్సరీ. ఆ గణేశుడి పక్కన పెట్టుకొని వినాయకుడు పక్కన పెట్టుకొని వస్త్రం ఒక పుష్పం పెట్టండి. నేనైతే నాకు ఇలా వచ్చిన విధంగా భక్తితో శ్రద్ధతో పూజనైతే చేసుకుంటాను. నాకు ఈ సంకటహర చతుర్థి అంటే చాలా ఇష్టము. కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎంత పెద్ద కోరిక అయినా నెరవేరుతుంది. ఎంత పెద్ద కష్టాలనైనా తొలగిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు. మనం చేయవలసిందల్లా భక్తితో, ప్రేమతో, నమ్మకంతో ఆ విఘ్నేశ్వరుడిని కొలవడమే. నేనైతే గౌరమ్మనికి ఇలా వస్త్రము, పువ్వు సమర్పించుకొని అక్షంతలతో ఆ గౌరమ్మని ప్రార్థిస్తాను. నేనైతే ఇది నా 9th week అనుకుంటా, బట్ నేను ముడుపు అయితే ఏది కట్టలేను. మనకి కుదిరిన విధంగా నమ్మకంతో ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేయడం అనేది ముఖ్యము, ముడుపు కట్టామా లేదా అనేది కాదు. సో నేనైతే ముడుపు అయితే కట్టలేదు. నేనైతే ఇలా మార్నింగ్ ఫ్రూట్స్ని నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తాను. తర్వాత కొంచెం బెల్లము, డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను. నేను తర్వాత హారతి దేవుడికి ఇచ్చుకోవాలి. ఇలా ఇదైతే ఈవినింగ్ హారతి. ఈ క్లిప్ అనేది నేను ఈవినింగ్ హారతి చేసినప్పటిది. కోరికలు అయితే ఖచ్చితంగా 100% నెరవేరుతాయండి. మీరు నమ్మకంతో చేసి చూడండి. మీరు అనుకోండి ఫస్ట్ 11 weeks ఆర్ 20 weeks ఉంటా అనేది. మీకున్న ఎంత పెద్ద బాధల నుండి అయినా విఘ్నేశ్వరుడు మిమ్మల్ని బయటపడేస్తాడు.
తర్వాత ఆ గణేశుడికి ఇలా హారతి చూపించుకొని కొబ్బరికాయని మనస్ఫూర్తిగా మన కోరికని ఆ విఘ్నేశ్వరుడికి చెప్పుకొని కొబ్బరికాయని కొట్టాలి. కొబ్బరికాయ కొట్టి నీళ్ళని ఇంకా ఆ కొబ్బరిని కొంచెం బెల్లం వేసి గణపతికి నైవేద్యంగా పెట్టాలి. మనమైతే నవలేటి పొయ్యి మీద ఉడకబెట్టినవి, స్టవ్ పైన ఉడకబెట్టినవి ఏమీ తినరాదు. మనము కొబ్బరి నీళ్ళు కొడతాం కదా, ఆ కొబ్బరి నీళ్ళు అయితే మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి దేవుడి గది కొంచెం నీట్గా చేసుకొని తర్వాత మళ్ళీ దీపారాధన, దీపం ధూపం చేసుకోవాలి. మనకి వీలైన నైవేద్యము ఈవినింగ్ గణేశుడికి పెట్టొచ్చు. సేమ్యా, సిరా ఏదైనా మన స్తోమతకి తగ్గట్టు పెట్టొచ్చు. నేనైతే ఈవినింగ్ మోదక్లు చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా కుదిరాయి. దేవుడికైతే నేను మోదక్ ప్రసాదం చేసి పెట్టాను ఈవినింగ్కి. చంద్రోదయం ఈసారి అయితే 9:40కి ఉంది. మనము ఆ టైం వరకు మన పూజ అంతా కంప్లీట్ చేసుకొని సంకటహర గణేష స్తోత్రం మనకి వీలైన సార్లు చదువుకోవాలి. 21 సార్లు చదువుకుంటే మాత్రం చాలా చాలా పుణ్యం ఉంటుంది. కుదరని వాళ్ళు ఒకసారి 2 సార్లు చదువుకోవచ్చు. గరిక అయితే కంపల్సరీ దేవుడికి. ఆ గరిక అంటే చేలో చాలా ఇష్టం కదా గణేశుడికి. గరిక అనేది స్వచ్ఛమైన గరిక తీసుకొచ్చి పెట్టండి గణేశుడికి. ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుస్తాడు. తర్వాత భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో ఆ విఘ్నేశ్వరుని కొలుచుకొని మన కోరిక ఏంటో ఆ గణేశుడికి చెప్పుకోవాలి. తర్వాత నేను ఇలా ఈవినింగ్ హారతి చేశాను. మనకి కుదిరితే దగ్గరకున్న టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. నేనైతే కంపల్సరీ ఈవినింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను దగ్గరున్న గణేష్ టెంపుల్లో. అక్కడ అన్నదానం అయితే ప్రతి టెంపుల్స్లో పెడతారు సంకటహర చతుర్థికి. కుదిరితే అక్కడ దేవుడి నైవేద్యంగా అది అక్కడనే తినొచ్చు. లేదంటే మీరు ఇంట్లో మంచిగా వండుకొని తినాలి. నా పూజ అయితే ఆల్మోస్ట్ 8:30 కల్లా అయిపోయింది. నేను 9కి టెంపుల్కి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. 9:40కి చంద్రోదయం ఉంటుంది కాబట్టి ఆ టైం కల్లా నేను అన్నం తినేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్షిత వ్లాగ్స్ 99 ఫర్ మోర్ వీడియోస్. బాయ్.